హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి జరుగుతున్న నిమజ్జనాలు రెండో రోజుకు చేరుకున్నాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి గణనాథులు క్యూ కట్టారు. బషీర్బాగ్, మొజాంబాహి మార్కెట్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్క్లలో వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరేందుకు వేచి చూస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు 1,26,000 వినాయక విగ్రహాలు నిమజ్జనం అయినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో గణనాథుల నిమజ్జనం జరిగిందని పేర్కొంది. వినాయక నిమజ్జనాలు ఇంకా కొనసాగుతుండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ లో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి జరుగుతున్న నిమజ్జనాలు రెండో రోజుకి చేరుకున్నాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అర్ధరాత్రి నుంచి కూడా ఇంకా గణనాథులు క్యూ కట్టారు. బషీర్బాగ్, మొజంజాయి మార్కెట్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్క్ లో వినాయక విగ్రహాలు సాగర తీరంలో ఒడిచేరేందుకు వేచి చూస్తున్నాయి. ఈ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది. ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 1,26,000 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. అత్యధికంగా మూసాపేట ఐడిపిఎల్ చెరువులో గణనాథుల నిమజ్జనం జరిగిందని కూడా పేర్కొంది. మొత్తం 71 ప్రాంతాల్లో నిమజ్జనాలు జరిగాయి. వినాయక నిమజ్జనాలు ఇంకా కొనసాగుతుండటంతో ఆఫీస్ కు వెళ్లే ఉద్యోగులు ట్రాఫిక్ లో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు. నిన్న రాత్రి 2 బులెటిన్లలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటనలు విడుదల చేశారు. ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని. రాత్రి 9:30కు ఒక అప్డేట్ ఇచ్చారు. అలాగే రాత్రి 11 PM కూడా నిన్న ఒక అప్డేట్ ఇచ్చారు. నిన్న రాత్రి 9:30 వరకు కూడా గ్రేటర్ పరిధిలో దాదాపు 2,02,510 వినాయకుల నిమజ్జనం జరిగిందని అధికారులు 9 గంటల బులెటిన్ లో నిన్న రాత్రి 9 PM బులెటిన్ లో ప్రకటనలు విడుదల చేశారు. ఎన్టీఆర్ మార్గ్ లో 4,730 గణనాథుల నిమజ్జనం జరిగింది. అలాగే పీపుల్స్ ప్లాజాలో 5,230 నిమజ్జనాలు జరిగాయి. అలాగే సరూర్ నగర్ లేక్ లో 2,193 వినాయకుల నిమజ్జనం పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జనం పూర్తవుతుందని నిన్న రాత్రే జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి ట్యాంక్ బండ్ వైపు నుంచి వాహనాలు వదిలేందుకు ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ని కూడా నిన్న అటు రవీంద్ర భారతి వైపు, అలాగే ఇటు చూసుకుంటే రవీంద్ర భారతి, అలాగే ఖైరతాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొత్తం బ్యారికేడ్లు పెట్టారు నిన్న పోలీసులు. ఎందుకంటే ట్రాఫిక్ దృష్ట్యా ఇటు ఓవైపు గణేష్ శోభయాత్ర జరుగుతోంది ఖైరతాబాద్. అట్ ది సేమ్ టైం మిగతా గణనాథులు కూడా నిన్న ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా DCM వ్యాన్లతో పాటు ఈసారి లారీలలో కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించిన విగ్రహాల నిమజ్జనానికి లారీలు ఎక్కువ శాతం వచ్చాయి. సో ఈ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ 3 ప్రధాన కూడలిలో రోడ్లన్నీ బ్లాక్ చేశారు. అటు లగ్డీ కపుల్ కూడా చూసుకుంటే లగ్డీ కపుల్ వైపు కూడా రోడ్డు అటు టెలిఫోన్ భవన్ సైడ్ కూడా ఉన్న 1 వే అక్కడ కూడా బ్యారికేడ్లు పెట్టారు. ఇటు రవీంద్ర భారతి దగ్గర, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ని కూడా మూసేశారు. సో ఈ రోజు ఉదయాన్నే ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ని బ్యారికేడ్లు తీసేసి ట్రాఫిక్ క్లియర్ చేయాలని కూడా అధికారులు భావించారు.
కానీ ఇప్పటికీ కూడా ఇంకా నిమజ్జనం అనేది కొనసాగుతూ ఉంది. అయితే గణేష్ మండపాల నుంచి తమ వినాయకులను తొందరగా నిమజ్జనం కోసం తరలించాలని కూడా అధికారులు విజ్ఞప్తి కూడా చేశారు, త్వరగా చేసుకోవాలని. అలాగే రాత్రి 11 గంటలకు కూడా ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది. 11 గంటల వరకు, రాత్రి 11 PM వరకు నిమజ్జనాలు ఓవరాల్ గా 105,707 గణపతులు నిమజ్జనం అయ్యాయి. ఎన్టీఆర్ మార్గ్ లో 4,730, అలాగే పీపుల్స్ ప్లాజాలో 5,230, సరూర్ నగర్ లో 2,193, రాజేంద్ర నగర్ చెరువు 7,213, అలాగే మూసాపేట ఐడియల్ లేక్ లో 26,546 నిన్న 11 PM బులెటిన్. ఓవరాల్ గా ఇప్పుడు మార్నింగ్ వరకు కూడా ఇప్పటి వరకు 1,26,000 వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరిగాయి. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అది కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రధాన సమస్య ఏంటంటే హైదరాబాద్ లో మనము యూజువల్ గా లాస్ట్ 10 years నుంచి కూడా చూసుకుంటే గ్రాడ్యువల్ గా ట్రాఫిక్ జామ్ అనేది విపరీతంగా ఉంటుంది. నార్మల్ డేస్ లోనే విపరీతంగా ఉంటుంది. అటు ఎల్బీ నగర్ నుంచి ఇటు హైటెక్ సిటీ మాదాపూర్ వరకు, అలాగే ఇటు నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎట్ ది సేమ్ టైం మలక్పేట నుండి మాదాపూర్ వరకు కూడా, ఇంకా బేగంపేట, పంజాగుట్ట ఆ ఏరియాలో మార్నింగ్ 8 AM నుంచి మధ్యాహ్నం 12 PM వరకు కూడా అసలు విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉంటుంది యూజువల్ గానే. ఇప్పుడు ఇంకా ఈ గణేష్ నిమజ్జనం దృష్ట్యా ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన నేపథ్యంలో సో ఇప్పటికీ కూడా ఉద్యోగులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. సో ఇది నిమజ్జనం అనేది చాలా వేగవంతంగా పూర్తయితే ఈ పోలీసులు కూడా బ్యారికేడ్లు తీసి ఆ ట్రాఫిక్ ఆంక్షలు అనేది కూడా ఎత్తివేస్తారనేది కూడా ప్రస్తుతం అధికారులు కూడా భావిస్తున్నారు. కానీ ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అనేది నేచురల్ గానే ఎక్కువ ఉంటుంది, కానీ ఈ టైంలో ఇంకా కాస్త ఎక్కువైందని కూడా చెప్పుకోవాలి వైశాలి. శ్రీచరణ్, అయితే గత ఏడాది నిమజ్జనంతో పోలిస్తే ఈసారి నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుందనుకోవచ్చా? డెఫినెట్లీ ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ అధికారులు రాత్రి 2 గంటల వరకు కూడా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, అలాగే డీసీపీలు ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో కానీ ఇర్రెస్పెక్టివ్ జోన్లలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్ డీసీపీలు కూడా అర్ధరాత్రి వరకు కూడా పర్యవేక్షించారు. ఈ డీసీపీ స్థాయి లాంటి, ఐపీఎస్ లాంటి స్థాయి వ్యక్తులు రాత్రి 2 గంటల వరకు పర్యవేక్షించడం, వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు కూడా అందరూ అర్ధరాత్రి వరకు కూడా దగ్గరుండి కూడా పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చాలా ప్రశాంతంగా ఈ సంవత్సరము వినాయక నిమజ్జనం జరిగిందని అయితే చెప్పుకోవచ్చు వైశాలి. అంటే ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగింది. ఇంకా ఎంత టైం పట్టనుంది నిమజ్జనం పూర్తి కావడానికి? వేగంగా కొనసాగుతుందా, నెమ్మదిగా సాగుతుందా? క్రెయిన్ లో అయితే భారీ ఎత్తున ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ. ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి మాత్రం ప్రత్యేకంగా ప్రతి ఇయర్ విజయవాడ నుంచి ఒక క్రెయిన్ వస్తుంది. ఎస్పెషల్ గా ఖైరతాబాద్ గణేష్ గురించి మిగతావన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న క్రెయిన్లన్నీ ఇటు టువర్డ్స్ అటు సికింద్రాబాద్ పారడైజ్ వెళ్లే దారులతో పాటు ఇటు పివి మార్గ్ వైపు దాదాపు ఒక 35-40 పైగా కూడా క్రెయిన్లు ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ. ఇమ్మీడియట్ గా అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 to 10 minutes లో యావరేజ్ గా ఒక 5 నుంచి 6 గణపతులు కూడా నిమజ్జనాన్ని చేస్తున్నారు. కాకపోతే ట్రాఫిక్ దృష్ట్యా జిహెచ్ఎంసీ ఎవరైతే నిమజ్జనం చేస్తున్నారో, అక్కడ అధికారులు మానిటర్ చేస్తున్నారో, ఎవరైతే ఈ క్రెయిన్ లో ఆపరేట్ చేస్తున్నారో వారంతా యాక్టివ్ గానే ఉన్నారు. కానీ ఈ ట్రాఫిక్ దృష్ట్యా ఈ వచ్చే DCM వ్యాన్లు కానీ లారీలు అలా డిలే అవడం వలన ట్రాఫిక్ జామ్ నిన్న రాత్రి దాదాపు ఉదయం 3 గంటల వరకు కూడా ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో విశేష జనసంద్రోహం నెలకొని ఉంది. అటు గణేష్ మండపాల నిమజ్జనానికి అటు కాలనీ వాసులతో పాటు ఫ్యామిలీ మెంబర్స్, అది కాకుండా నార్మల్ గా కూడా క్రౌడ్ విపరీతంగా వచ్చింది నిన్న గణనాథుల నిమజ్జనాన్ని చూసేటందుకు. సో ఈ ట్రాఫిక్ అక్కడ రోడ్స్ కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోయి జనాలు విపరీతంగా రోడ్ల పైన ఉండడంతో ఇది డిలే అవుతుంది. సో వన్స్ ఒకసారి పబ్లిక్ అక్కడ నుంచి మూవ్ అయితే ఈ నిమజ్జనం అనే కార్యక్రమం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ అధికారులు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ పూర్తవుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.